మిత్రులారా, మనందరం కూడా కులాల వారిగా కానీ పార్టీల వారిగా కానీ అనేక రాజకీయ ఉద్యమాలు చేస్తున్నప్పుడు హక్కుల కోసం, అల్టిమేట్గా రాజ్యాధికారుల కోసం, మన కులానికి జరగాల్సిన బెనిఫిట్స్ కోసం, వీటి కోసం మనం ఎన్ని పోరాటాలు చేస్తున్నా కానీ సరే ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుంది, ఇంకో రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రభుత్వ పరంగా మనల్ని అన్ని విధాలుగా మన వర్గాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మనం పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం మీ అందరికీ గుర్తించాలి. అదేవిధంగా వీరనారి చాకల్లి ఐలమ్మ అంటే వీరనారి చాకల్లి ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ గారు అంటేనే మనకు గుర్తొచ్చేది భుక్తి కోసం, భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం. ఖచ్చితంగా ఐలమ్మ గారు వీటన్నిటి కోసం పోరాటం చేసిన వాస్తవం మనకు చరిత్ర తెలియజేస్తుంది. మనం అన్ని కూడా ఫాలో అవుతున్నాం. కానీ అది గతం, అది చరిత్ర. ఐలమ్మ గారు పోరాటం చేస్తున్న సమయంలో ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదు, కాన్స్టిట్యూషన్ లేదు, రాజ్యాంగం లేదు, ఇవేం లేవు. కానీ ఇప్పుడు మనకు అవకాశాలన్నీ ఉన్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా, మీరందరూ కూడా వివిధ స్థాయిలో మన సంఘం కోసం, మన కులం కోసం, వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం. నా అందరి విజ్ఞప్తి ఒకటే, మీ అందరికీ కాంగ్రెస్ మీ నాయకత్వాన్ని నిలుపుకొని మీ కులాల కోసం, మీ హక్కుల కోసం పోరాడుతూనే మీరందరూ కూడా రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి అన్న ఆలోచన కూడా చేయాలని చెప్పి పెద్దలు బాబాసాహెబ్ జిల్లాలకు వెళ్ళాను, అన్ని మండలాల్లో అన్ని కుల సంఘాలను కలిశాను, వారందరూ విజ్ఞప్తులు తీసుకున్నాను, వారి సమస్యలు తెలుసుకున్నాను. మేనిఫెస్టోలో చాలా అంశాలు చేర్చడానికి నా వంతు కృషి నాకు చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది. నేను అన్ని చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్తున్నది ఒకటే, ఇంకా కుల వృత్తుల కోసం వెంపర్లాడకుండా కులాన్ని గౌరవించుకుందాం, కుల వృత్తిని గౌరవించుకుందాం. దాంతో పాటే మన పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ వైపు వెళ్ళే విధంగా మీరు అందరూ కూడా వారిని దారి చూపించాలని, చైతన్యపరచాలని చెప్పి నేను వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గారు ఒక అడుగు ముందుకేసి చెప్పారు, మనకు అప్పట్లోనే మరి ఎందుకో ప్రాచుర్యం పొందలేదు. సమీకరించు, బోధించు, పోరాడం, తర్వాత సాధించు, పాలించు అని కూడా చెప్పింది వారు. మీరందరూ కూడా ఐలమ్మ గారిగా పోరాటం చేయాల్సిన అవసరం, పరిస్థితులు ఈరోజు లేకపోయినప్పటికీ ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని తీసుకొని సమీకరిస్తున్నాం, బోధిస్తున్నాం, పోరాడుతున్నాం. అదేవిధంగా సాధించుదాం, పాలించుదాం, పాలకులమైదాం. అధికారం మన చేతిలోకి వచ్చినప్పుడు, రాజకీయంగా మనకి ఎదిగినప్పుడు మాత్రమే మన కులాలని, మన వర్గాలని కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.